హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హజ్ యాత్రికులకు అదనంగా అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో హజ్ యాత్ర భారంగా మారిన నేపథ్యంలో యాత్రికులపై పడే భారాన్ని భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో మక్కాకు హజ్ యాత్రకు వెళ్తారు. ఈ ఏడాది సుమారు 7,000 మంది హజ్ యాత్రకు నమోదు చేసుకున్నారు. పేద ముస్లింలు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ కు వెళ్లాలనే లక్ష్యంతో ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచుకుంటారు. ఆ మొత్తాన్ని ఉపయోగించుకుని హజ్ యాత్రకు వెళ్తుంటారు. కానీ ఇరాన్ అమెరికా యుద్ధంతో ఇంధన ధరలు పెరగడంతో ఆ ప్రభావం హజ్ యాత్రపై పడి యాత్రికులపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హజ్ యాత్రికుల భారం భరించాలని నిర్ణయం తీసుకున్నారు. హజ్ యాత్రికుల పెరిగిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ముస్లిం యాత్రికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ముస్లిం సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని హజ్ యాత్రికులు మైనార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.